అనే విధానంలో భూమి కేటాయించడం జరిగింది. 30 సంవత్సరాలు, 33 సంవత్సరాలు, 63 సంవత్సరాలు పీపీపీ విధానంలో ఇచ్చినందుకు కొంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి 20-30 ఆఫ్ పీపుల్కి ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ హెల్త్ చెకప్స్ చేయాలని, అదేవిధంగా మెరుగైన వైద్యం ఉచితంగా అందించాలని ఆ రోజు కండిషన్ పెట్టారు. మీలో కూటమి ప్రభుత్వంలో ఒక్కళ్ళనైనా నేను ఛాలెంజ్ చేస్తున్నానండి. ఒక్కళ్ళైనా వెళ్ళి అపోలో హాస్పిటల్లో మీరు ఫ్రీగా వైద్యం చేయించుకొని బయటికి రాగలరా? పీపీపీ విధానంలో నిజంగా ప్రైవేటైజేషన్ వాళ్ళని ఉద్ధరించే ఉద్దేశం లేకపోతే ఎన్నో కోట్ల రూపాయలు పెట్టుకున్న భూమిని వాళ్ళకి ఎందుకు దారాదత్తం చేస్తున్నారు? దాంతోపాటు గవర్నమెంట్ సైడ్ నుంచే స్టాఫ్ని రిక్రూట్ చేసి వాళ్ళ శాలరీలు కూడా మేమే పే చేస్తాము, కానీ దాని మీద వచ్చే డబ్బులు మొత్తం మీరు దండుకోండి అనే జీవో ఎందుకు పాస్ చేస్తారు? నిజంగా ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే ముందుకు వచ్చి ప్రజల ముందు నుంచొని ఆ మాట చెప్పమనండి. నాలుగు మందం అంటాం కాదు, ప్రజలు నోట్లోంచి ఏమొస్తుందో తెలుసుకొని మీ మందబోయిన నాలుకల్ని దయచేసి వెనక్కి తీసుకొని ఇలాంటి